ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణానికి చెందిన దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయనంద్ మరియు డాక్టర్ వర్ష సంతోష్ కుమార్ వినాయక చవితిని పురస్కరించుకుని ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని తయారు చేసి స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో ఆయిల్ పెయింటింగ్ ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, మళ్లీ వాటిని తీసుకువెళ్లి చెరువులలో నిమజ్జనోత్సవం చేయడం వల్ల పశువులు ఆ నీరు తాగి చనిపోవడం జరుగుతుందని, అలాగే మత్స్యకారులకు చేపలకు ఇబ్బందికరంగా మారుతుందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా బాధ్యతను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. హిందూ సంప్రదాయ ప్రకారం భావితరాలకు మట్టి వినాయకుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1000 విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్ మరియు సుదర్శన్ పటేల్, దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం, మిత్ర బృందం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. पिछले 7 साल से हम ये मिट्टी का गणपति डिस्ट्रीब्यूट करने का प्रोग्राम कर रहे हैं. आज ये 7वां साल है. इसका कारण ये है कि हमें जो पर्यावरण में जीव जंतु है उसकी सुरक्षा करना है. जब हम प्लास्टर ऑफ पेरिस गणपति पानी में डालते हैं, जो पानी में जो जीव है, जंतु है, जो मछली है, उनको वो उससे वजह से हार्मफुल हो रहे हैं. जो उसमें केमिकल्स होते हैं वो जीवों को तकलीफ है. जैसे हम पृथ्वी पर वो रहते हैं, पानी में भी जीवों का हमें उसकी रक्षा करनी चाहिए. इसलिए ये मिट्टी का गणपति हम बना रहे हैं, क्योंकि ये मिट्टी से बन रहा है, आखिर में मिट्टी में ही मिल जाना है. इसकी वजह से ये पूरा सेफ रह रहा है. इसलिए ये हमारा मुख्य उद्देश्य है. थैंक यू. बोलो गजानन महाराज की, गणपति बप्पा, गणपति बप्पा, 1 2 3 4, गणपति का जय जयकार, 1 2 3 4. अंदर ही फोटो ली. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరికీ గత 7 సంవత్సరాల నుంచి శ్రీ దత్తసాయి హాస్పిటల్ తరఫున మనము మట్టి వినాయకుల్ని వితరణ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణము మా సోదరుడైనటువంటి సంతోషానంద్ జాదవ్ గారు. అతను తీసుకునే కార్యము నిర్విఘ్నంగా గత 7 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూసి పట్టణంలో చాలా మంది మట్టి విగ్రహాలను పట్టణంలో అందరూ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే మన మట్టి వినాయకులను వాడడం అనేది మన సంస్కృతిలో భాగము. ఈ సంస్కృతిని మన ముందు తరాలకు ఇలాగే కొనసాగిస్తూ మరియు పర్యావరణానికి మనం మంచి చేసే విధంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. మరియు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలలో వెళ్ళి తర్వాత ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వదిలి మట్టి వినాయకులను వాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇందులో ఈ ఒక 7 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఈ చాలా మందికి సంతోష్ అండ్ విజయానంద్ బ్రదర్స్ కి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఎందుకంటే వాళ్ళు ఈరోజు నేటి తరానికి స్ఫూర్తి నిలిచారు. వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న డాక్టర్ విజయానంద్ గారి శ్రీమతి గారు, వర్ష మేడం గారు వారికి సపోర్ట్ చేస్తూ సమాజంలో వాతావరణ కాలుష్యం నివారించడానికి, నీటి కారణం నివారించడానికి ఈరోజు గత 7 సంవత్సరాల నుంచి వేలాది గణపతులను వితరణ చేసి వీరికి స్ఫూర్తి తీసుకొని ఈరోజు తాలూకా లెవెల్లో కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా తన వంతు తను కొన్ని గణపతులను వితరణ చేయాలనే ఉద్దేశంతో దాదాపు వేలాది గణపతులను మనం వితరణ చేయడం జరిగింది. దీని మూలంగా మన సమాజంలో అన్ని రకాల మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దాతలు ముందుకొచ్చి ప్రజలలో మంచి చైతన్యం తీసుకొచ్చి మట్టి గణపతి ఎందుకు పెట్టాలి, దానివల్ల లాభాలు ఏంటి, పెట్టకుండా నష్టం ఏంటి, అవన్నీ వివరించి సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి. మన హిందూ సంస్కృతిని ఉట్టిపడే విధంగా డాక్టర్ విజయానంద్ గారు శిశుమందిలో శ్రీ సరస్వతి శిశుమందిలో చదివి ఈరోజు సమాజంలో మంచి స్ఫూర్తిగా నిలిచి
ఆదర్శం ఇస్తున్న వారికి ధన్యవాదాలు. వారి ఫ్యామిలీకి, వారి నాన్నగారు మా మిత్రులు, నా క్లాస్మేట్ కూడా శివాజీ గారికి, వారికి నమస్కారం చేస్తూ వారికి అన్ని వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాల నుంచి విఘ్నంగా మన దత్తసాయి హాస్పిటల్ యజమాని అయినటువంటి డాక్టర్ విజయానంద్ గారు మరియు డాక్టర్ వర్ష మేడం వీళ్ళిద్దరు కలిసి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, మన హిందూ ధర్మం యొక్క సంస్కృతిని ముందు తరాలకు తెలియజేయడానికి మన విజయానంద్ డాక్టర్ గారు ప్రతి సంవత్సరము 1000 మట్టి గణపతులను వితరణ చేయడం జరుగుతున్నది. అందులోనే భాగంగా ఈరోజు కూడా వారు తమ